2035, 40 నాటికి ఏఐ అనేది ఈ ప్రపంచాన్ని మార్చబోతుంది అనే విషయం మీకు తెలుసా? మన జీవితాలు ఎలా మారబోతున్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఫారెన్స్లో ఇప్పుడంతా ఆ కుకింగ్ కానీ మొత్తం అంతా రోబోట్స్ అవే. ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో కూడా ఆ వాష్రూముల్లో కానీ ఆ వాష్రూముల్లోనే కాదు, వర్క్ ప్లేస్లో కూడా ఏంటంటే ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్తున్నాము అంటే మనల్ని డిటెక్ట్ చేస్తుంది. అంటే ఆడ ఒక ఆబ్జెక్ట్ ఉన్నట్టు డిటెక్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, లైట్లు అనేటివి టర్న్ ఆన్ అవుతున్నాయి. సో ఇటువంటి సిస్టమ్ అనేది ఉండంగా అందరు ఇంట్లో కూడా ఏఐని ఇంటిగ్రేట్ చేసేస్తారు. మాన్యువల్, ఆటోమేటిక్. ఎలక్ట్రిషియన్ ఏం చేస్తాడు, ఏఐ స్విచ్ ఒకటి బిగిస్తారు. అది నీకు ఏఐ మీద వర్క్ అవ్వాలంటే, అంటే ఆటోమేటిక్ సిస్టమ్ నీకు కావాలంటే ఆ స్విచ్ నొక్కి పెడతావు. ఏఐ యాక్షన్ అనేది నువ్వు 8 కల్లా నిద్రలేసావు అనుకో, నీకు ఏఐ యాక్షన్ అనేది 11 నుంచి జరగాలి. నువ్వు ఇప్పుడు బటన్ నొక్కి పెట్టినా కానీ నీకు 11 గంటలకి నీకు ఫ్యాను 10 నిమిషాలు తిరిగి ఆగిపోవాలి. 10 నిమిషాలు ఫ్యాన్ తిరిగి ఆగిపోద్ది. అట్లాగే ఏసీ నాకు 1 గంటకి ఆగిపోవాలి. ఇప్పుడు ఏసీ అనేది నార్మల్గా మనకి ఆటోమేటిక్ ఉంది, అంటే టెంపరేచర్ని బట్టి కంట్రోల్ చేస్తుంది. కానీ నాకు కంప్లీట్గా ఒక 1 అవర్ తర్వాత కంప్లీట్గా ఏసీ అనేది ఆఫ్ అయిపోవాలి. వాయిస్తో దానికి చెప్తాం, ఇట్లాగా 1 అవర్కి ఆగిపోవాలి అంటే నాకు 12కి ఆన్ అవ్వాలి, 1 o'clock కల్లా నాకు ఏసీ అనేది ఆగిపోవాలి. సో ఇలాంటి దాన్ని మనం ఏమంటాం, ప్రాంప్ట్ ఇవ్వడం అంటాం. సో నువ్వు వాయిస్తో ప్రాంప్ట్ ఇస్తావు. సో అది ఏం చేస్తుంది, ఆ ప్రాంప్ట్ని అది స్టోర్ చేసుకొని కరెక్ట్ టయానికి యాక్షన్ తీసుకుంటుంది. మన డైలీ రొటీన్స్లో కూడా ఆ ఏఐ అనేది ఒక భాగం అయిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుందంటే, మన ఇంటికి ఎవరైనా మనిషి వచ్చారా లేదా అనేది కూడా అదే మానిటర్ చేస్తుంది. మనం ఏంది యాక్చువల్గా వేరే మనిషి వచ్చినప్పుడు బిల్లు కొడతారు. సేమ్ అలాగే అది డిటెక్ట్ చేసినప్పుడు, ఎవరైనా వచ్చారా లేదా అని డిటెక్ట్ చేసినప్పుడు మనకి సైరన్ మోగడం, బెల్కి కనెక్షన్ ఇవ్వడం, ఇలాంటి ఇంటిగ్రేషన్ అనేది జరగద్దు అనమాట. ఇంకా ఉండంగా ఏంటంటే, ఇప్పుడు ఫ్యూచర్లో మనం బెడ్ మీద పడుకొని మనం వాష్రూమ్కి వెళ్ళే 10 నిమిషాల ముందు రిమోట్లో బటన్ ఆపరేట్ చేస్తే రోబోట్ మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తుంది. సో మనం వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి రావడం, ఇలాంటి టెక్నాలజీని ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఏంటంటే మనిషి ఉండంగా లేజినెస్ ప్లస్ ఫాస్ట్ ఫార్వర్డింగ్, ఫాస్ట్గా వర్క్ అయిపోవాలి అనే వేలో థింక్ చేస్తున్నారు. సో ఇది రావడం అనేది పెద్ద ఆశ్చర్యం కాదు. మీరు అనొచ్చు, మనలాంటి చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళకి మనం ఇలాంటి ఏ ఇంటిగ్రేషను పెట్టలేం కదా, హెవీ కాస్ట్ అవ్వచ్చు అని. కానీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేది మ్యాటర్ అవుతుంది. అంటే మనం పాత రోజుల్లో మన పెద్దోళ్ళు ఆనాలు, పైసాలు అలా, అంటే ఆ రోజుల్లో జీవించేవాళ్ళు అనమాట. అంటే ఉండంగా ఏమైంది, చిన్నగా 100,000, 1000. రాబోయే రోజుల్లో చిన్న చిన్న జాబులు చేసుకున్న వాళ్ళకి కూడా 1 lakh పే చేస్తారు. ఆటోమేటిక్ కన్వర్షన్ అనేది చిన్నగా, అంటే ఒక 10 years 15 years తర్వాత అలా కన్వర్ట్ అయిపోతుంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే 2035 నాటికి అందరి ఇళ్లలో ఏఐని ఇంటిగ్రేట్ చేస్తారు. అయితే తర్వాత ఆరోగ్య రంగం, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా హెల్త్ అనేది లేకపోతే వేస్ట్, వృధా. అటువంటి రంగాన్ని కూడా ఏఐ అనేది రూల్ చేయబోతుంది ఫ్యూచర్లో. అంటే మీరు నమ్ముతారా? అయితే అది ఎలా రూల్ చేయబోతుందో మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఫ్యూచర్లో డైరెక్ట్ కన్సల్టేషన్ అనేది ఉండదు. నీ మొబైల్లోనో నీ ల్యాప్టాప్లోనో నువ్వు ఏఐ డాక్టర్తో మాట్లాడతావు. కన్సల్ట్ అయిన తర్వాత చెప్తావు దానికి, అదంతా సమ్మరీ జనరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, నువ్వు ఆ ఏఐ మాట్లాడుకున్న సమ్మరీని బట్టి అవి కొన్ని టెస్టులు అనేది జనరేట్ చేస్తుంది. నువ్వు ఈ టెస్టులు చేయించుకోవాలని చెప్పి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిపి, హెచ్పి పర్సంటేజ్, ఇవన్నీ ఏంటంటే ఒక కేటగిరీలోకి వస్తాయి అనుకో, ఒక 4 to 5 టెస్టులు. ఈ టెస్టులు అన్నిటికీ ఏం చేస్తారంటే ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ టెస్టులని తీసుకొని ఎక్కడికి వెళ్తావు,
నీకు ఆ టెస్ట్లో కూడా చేస్తుంది. అది ఎలా చేస్తుంది, దానికంటూ ఒక సర్టెన్ ప్రోగ్రామ్ అనేది ఇంటిగ్రేట్ చేసి ఉంటారు. మిషనే వచ్చి నీ దగ్గర నుంచి బ్లడ్ కూడా తీసుకెళ్ళిపోతుంది. అది తీసుకెళ్ళిన తర్వాత నీకు అక్కడ ఏదైతే కోడ్ ఇచ్చి ఉంటుందో ఆ కోడ్ ఆడ ఆపరేట్ చేసేదానికి ఒక మనిషి ఉంటారు. మామూలుగా ఏంది, బుక్లో రాసుకునే దానికి ఒక మనిషి, నీకు బ్లడ్ తీసుకునే దానికి ఒక మనిషి, టెస్టులు చేసేదానికి ఒక మనిషి, రిపోర్ట్లు ఇచ్చేదానికి ఒక మనిషి. ఆ కోడ్ ఎంటర్ చేయగానే ఆ 4-5 టెస్టులు మిషన్ చేసి నీకు విత్ ఇన్ 15 మినిట్స్లో రిపోర్ట్లు కూడా బయటకు వచ్చేస్తాయి. 15 మినిట్స్ కూడా పట్టదు మోస్ట్లీ. చూడండి టైం అనేది ఎంత రిడ్యూస్ అయిపోతుందో చూడండి. మళ్ళీ ఆ రిపోర్ట్లు తీసుకొని వచ్చి స్లాట్ బుక్ చేసిన తర్వాత డాక్యుమెంట్లో అప్లోడ్ చేయమన్నది. నువ్వు ఆ స్లాట్ బుక్ చేసేటప్పుడు కూడా ఏంటంటే బ్లడ్ టెస్టులు వెరిఫై చేయాలా, లేదంటే మనం డాక్టర్ని అంటే ఇనిషియల్గా కన్సల్ట్ అవుతున్నావా అనేది కూడా ఉంటాయి. మనం అంటే ఒక డ్రాప్ డౌన్ లాగా ఇచ్చేస్తారు. ఆ డ్రాప్ డౌన్లో నువ్వు సెలెక్ట్ చేసుకొని నువ్వు కనెక్ట్ అవుతావు. కనెక్ట్ కొట్టంగానే నీతో కనెక్ట్ అవుతుంది, నీ బాధలని చెప్పుకుంటావు. ఇది అప్లోడ్ చేస్తావు, ఓటీలు మొత్తం అనాలిసిస్ చేస్తుంది. అనాలిసిస్ చేస్తుంది, నీతో మాట్లాడిన తర్వాత ఏం చేస్తుంది, ట్యాబ్లెట్స్ కూడా ట్యాబ్లెట్స్ కూడా నీకు సజెస్ట్ చేసి ఒక షీట్లు ఇచ్చేస్తుంది. నువ్వు ఆ ట్యాబ్లెట్ ఎప్పుడు మింగాలి, అంటే అన్నం తినకముందు మింగాలా, అన్నం తినిన తర్వాత మింగాలా, అంటే ఆ ట్యాబ్లెట్ ఉదయం వేసుకోవాలా, మధ్యాహ్నం వేసుకోవాలా, లేదంటే రాత్రి మింగాలా, మొత్తం A to Z నీకు ఆ షీట్లు ఇచ్చేస్తుంది. అది మన పెద్దోళ్ళకి తెలియదు కదా అంటారు. ఆ జనరల్లో స్మార్ట్ ఫోన్లు ఉండేట్టుగా లేదు. మనకన్నా బాగా మన పేరెంట్స్ యూజ్ చేస్తున్నారు స్మార్ట్ ఫోన్స్ని. ఇప్పుడు మనం ట్రాన్స్పోర్ట్ గురించి మన స్టైల్లో డీకోడ్ చేద్దాం, ఎలా ఉండబోతుందో చూద్దాం. డ్రైవర్లెస్ కార్లు వచ్చేసి ఉన్నాయి, ఆల్రెడీ ఫారెన్లో ఉన్నాయి, కానీ పెద్దగా అందరికీ తెలియదు. కానీ ఫ్యూచర్ అంతా ఏమైపోతుందంటే డ్రైవర్లెస్ కార్లు వచ్చేస్తాయి, డ్రైవర్లు ఉండరు. నీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఏంటంటే మొత్తం మెయిన్ అజెండా ఏంటంటే ఇది టైం ప్రిడిక్షన్. ఇటువంటి యాక్సిడెంట్స్ని కానీ ట్రాఫిక్ని రిడ్యూస్ చేసేదానికోసం. ట్రాఫిక్ అనేది ఉండదు, నీకు సిగ్నల్ లైట్స్ ఉండవు. ఇంటిగ్రేట్ చేసేసిన తర్వాత ఇంకెందుకు సిగ్నల్ లైట్స్? ఇప్పుడు నువ్వు 200లో పోతున్నావు స్పీడు, నువ్వు 200 స్పీడ్తో వెళ్తున్నావు అంటే నీకు స్పీడ్ మీద పోతుంటే మనం ఆపలేం, సడన్గా ఏదో ఒకటి వస్తే. ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, నువ్వు 500 మీటర్స్లో ఉన్నా కానీ మీటర్స్లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే డిటెక్ట్ చేసేటట్టుగా, సెన్సార్ డిటెక్ట్ చేసేటట్టుగా 200 మీద ఉన్న స్పీడు దగ్గరికి వెళ్ళే కొంది, అంటే ఆ మీటర్స్ డిక్రీజ్ అయ్యే కొంది నీకు స్పీడ్ కూడా డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. ఆబ్జెక్టు ప్లస్ డిస్టెన్స్, ఆబ్జెక్ట్ ఎక్కడుంది, మనకి ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళేదానికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ డిస్టెన్స్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే ముందరున్న వెహికల్ని హిట్ చేయకుండా ఆగాలంటే ఎట్లా అనే దాన్ని బట్టి మనం దానికి ఇస్తాం. అయితే సో ఇలాంటప్పుడు మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ దగ్గరికి వస్తున్నాయి అంటే ఏమవుతుంది, స్పీడ్ తగ్గిపోతుంది, బ్రేక్స్ అనేవి అప్లై అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రాసింగ్లు వచ్చాయి, టోల్ గేట్లు గేట్ వేసినట్టు వేసేస్తుంది రోడ్కి అడ్డం. వేస్తే ఏమవుతుంది, నీకు ఆడ ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయిపోతుంది. నీకు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డిటెక్ట్ అవుతుందో నీకు ఆటోమేటిక్గా బ్రేక్స్ అప్లై అయిపోతాయి. వెనకాల వచ్చే కార్లు, ఈ కారు ఆగిందంటే వెనకాల వచ్చే కారు కూడా ఈ కారు దగ్గరికి రాగానే అదే ఆగిపోతుంది. సో అంతా దీని మీదనే నడుస్తుంది ప్రపంచం, ట్రాన్స్పోర్ట్ కూడా. సో ఫైనల్గా మనం ఎడ్యుకేషన్ గురించి కానీ డిస్కస్ చేస్తే, ఇప్పుడంటే మనకి ప్రొఫెసర్స్ ఉన్నారు, కాలేజీల్లో స్కూళ్ళల్లో టీచర్స్ ఉన్నారు. సో ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందంటే ఆటోమేటిక్ మొత్తం ఇంకా నువ్వు వెళ్ళి సినిమా హాల్లో కూర్చున్నట్టు ఉంటుంది. మొత్తం ఏ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. ఓకే బాగానే ఉంది, ఇప్పుడు టీచర్లు ఉండరు, ఆ ప్రొఫెసర్స్ ఉండరు, అదేమో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది అనుకుంటారు. మాకు ఏదైనా మధ్యలో డౌట్ వస్తే ఎలా అంటారు. కానీ ఇక్కడ నీకు మధ్యలో డౌట్ వచ్చింది అనుకో, నీకంటూ ఒక రిమోట్, నీ టేబుల్ కంటూ ఒక బటన్ ఏదో ఫిక్స్ చేస్తారు. రిమోట్లోనే నీకు ఆ మైక్ అవి ఇవి ఫిక్స్ చేసి పెడతారు. వీడియో ప్లే అది సైడ్కి వెళ్ళిపోతుంది. సైడ్కి వెళ్ళిపోయి నువ్వు అడిగిన డౌట్కి అది ఓవర్వ్యూ ఇస్తుంది. ఓవర్వ్యూ స్క్రీన్ మీద ఇచ్చేదే కాక నీకు చెప్తుంది, అది నీ డౌట్ని క్లారిఫై చేస్తుంది. ఎవ్వరూ ఊహించలేని టెక్నాలజీ ప్రపంచాన్ని రూల్ చేయబోతుంది ఫ్యూచర్లో.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనిషి అనేవాడు ఉండడు ఫ్యూచర్లో. ఇంకా మొత్తం ఏఐ. ఇప్పుడు ఒక మనిషికి ఎలా అయితే హెల్ప్ చేసుకుంటున్నారో, రేపు ఒక రోబోట్కి ఇంకో రోబోట్ హెల్ప్ చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్ మోస్ట్లీ 60-70% ఏఐ రూల్ చేయబోతుంది. నెక్స్ట్ చేయబోయే వీడియో మిషన్ లెర్నింగ్ మీద, అది కూడా దీనికి రిలేటెడే, కొంచెం అడ్వాన్స్డ్గా తెలుసుకుందాం. అంటే మిషన్ లెర్నింగ్ ఎలా చేస్తుంది. సో మన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.